అందరికీ నమస్తే. ఈరోజు మనం హోటల్ స్టైల్ టమాటా గుడ్డు చారు ఎట్లా చేసుకుందామో చూద్దాం పారి. ఈరోజు మనము గుడ్డు చారు చేసుకుందాం. నేను గుడ్డు చారుకు 6 గుడ్లు తీసుకున్నా. ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకుందాం. అర్ధ కిలో టమాటాలు తీసుకున్నా. మంచిగా ఇట్లా రెడ్ కలర్ ఉన్నాయి టమాటాలు. గుడ్డు చారుకు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక 4-5 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఒక సగం కప్పు శనగపప్పు తీసుకున్నా. ఈ శనగపప్పుని వేయించి నానబెట్టుకుందాం. గుడ్లు ఉడకబెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. గుడ్డు శనగపప్పు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుందాం. ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద కట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను కూడా ఒక దాంట్లో 4 టమాటాలు కోసుకొని అయిపోయింది. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం. గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం. ఒక ఎల్లిగడ్డ ఉడకబెట్టుకుందాం. ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మనం, ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. అయిపోయినట్టున్నాయి. ఇక బంద్ చేసుకుందాం. మనం తీసుకుందాం గుడ్లు. ఫ్రై చేసుకుందాం. నూనె వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. గుడ్డును ఇట్లా 4 కాట్లు పెట్టి వేసుకుందాం. పక్కన పెట్టుకుందాం. టమాటా ఉల్లిగడ్డ ఉడికిందేమో చూద్దాం. మంచిగా ఉడికినాయి టమాటా ఉల్లిగడ్డ. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. 2 ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసుకున్నా. నేను సన్నం కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు. చల్లగా అయింది. మనం ఉడకబెట్టుకున్నది టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుందాం. పప్పు వేయించి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. గుడ్డు చారు పోపు పెట్టుకుందాం. నాలుగు స్పూన్ల నూనె పోసుకున్నాం. ఒక బిర్యానాకు, కొంచెం పువ్వు, 4 మిరియాలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క. ఇప్పుడు నూనె వేడైంది. వేసుకుందాం. మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. పచ్చిమిర్చి 2, గుప్పెడు కరివేపాకు. మంచిగా ఎల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా పోపులో. మంచిగా ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు టమాటా మెత్త మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, దాని పేస్టు. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు టమాటా చారులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాం. ఈ నీళ్ళు శనగపిండి నీళ్ళు ఇలా పోసుకుందాం. ఇది మంచిగా మరగనిద్దాం. ఇంత చిక్కగా ఉంటే చాలు.
ఇంకా నీళ్ళు అవసరం లేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎట్లుందో. ఇప్పుడు మంచిగా మసాలా పెట్టుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకున్నా నేను. అంత ఉప్పు వేసుకుందాం. కలుపుకుందాం. మంచిగా మరుగుతుంది కదా, ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గుడ్లు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గుడ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు మసాలా పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు మరగాలి. ఇంకో హోటల్ స్టైల్ గుడ్డు చారు తయారైంది. చూడుర్రి నూనె ఎట్లా పైకి తేలిందో. స్టవ్ బంద్ చేసుకుందాం. హోటల్ స్టైల్ టమాటా గుడ్డు చారు తయారైంది. మీరు కూడా ట్రై చేయర్రి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీరు కంపల్సరీ ఇది ఒక్కసారి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. హోటల్ స్టైల్ ఉంటుంది మంచిగా గుడ్డు టమాటా చారు.